హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ ట్విస్టింగ్ టేస్ట్. ఈరోజు నేను చికెన్ ఫ్రైని తయారు చేస్తున్నాను. దానికోసం నేను కేజీ చికెన్ని తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా ఉప్పు మరియు నిమ్మరసాన్ని వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల చికెన్లో ఏవైనా నీచు వాసన ఉంటే పోతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత శుభ్రం చేసిన ఈ చికెన్లో పసుపు, కారం, సాల్ట్ మరియు కొంచెం నూనెను వేసి బాగా కలుపుకొని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకోవాలి. దానిలో 2 స్పూన్స్ ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలను యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ ఉల్లిపాయలను కాసేపు మగ్గనివ్వాలి. అయితే నేను ఉల్లిపాయలను తొందరగా మగ్గడానికి సాల్ట్ని వేస్తున్నాను. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ముందే మ్యాగ్నేట్ చేసిన చికెన్లో సాల్ట్ని వేసాము. దాన్ని బట్టి మీకు రుచికి తగినట్టుగా చూసి సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మగ్గనివ్వాలి. మగ్గిన ఉల్లిపాయలలోనికి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ముందుగానే మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనం ఈ చికెన్ని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చికెన్ ఫ్రైలోనికి కావాల్సిన మసాలాను తయారు చేద్దాము. ముందుగా మసాలా కోసం జార్లోనికి ఎండుమిర్చి, అనాస పువ్వు, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 యాలకులు మరియు చివరిలో 1 స్పూన్ ధనియాలు వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్. ఇదిగోండి చూడండి, మసాలా అనేది తయారైంది. ఈ విధంగా తయారు చేసిన మసాలాను మనం పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అనేది ఎంత బాగా ఉడికిందో. ఆయిల్ అనేది కూడా సపరేట్ అయ్యింది. దానిలోనికి కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం తయారు చేసిన మసాలాను ఈ చికెన్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత స్లోగా కలుపుకుంటా ఆ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మరియు దానిలోనికి కొద్దిగా కరివేపాకును వేసి ఒకసారి కలపాలి. ఒకసారి కలిపిన తర్వాత చివరిలో నిమ్మరసాన్ని పిండి ఒకసారి కలుపుకొని మనం దించేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత జ్యూసీగా చికెన్ అనేది రెడీ అయిందో. దీన్ని రోటీతో కానీ మరి రైస్తో కానీ మనం తీసుకోవచ్చు. చూడండి, మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయింది. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.